వరుణ్ తేజ్ కామెడీ బాగా చేయగలడనేది F3, F2. F2, F3 నుంచి బాగా అందరికి తెలిసిందే. Yeah, sir. సో ఇందులో ఆ కామెడీని ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు మీరు? నేను బేసిక్‌గా కథ అనుకున్నప్పుడు వరుణ్ గారికి చెప్పడానికి కూడా రీజన్ F2, F3 దాంట్లో ఫన్ బాగా చేశారు. అండ్ ఇక్కడ ఈ అనంతపూర్ స్లాంగ్ మాట్లాడతారు. ఏదైతే ఈ పెనుగొండ ఈ ఏరియా స్లాంగ్ మాట్లాడడం అండ్ కొరియన్ ఏదైతే కొరియన్ ఆ లాంగ్వేజ్ మాట్లాడడం అదంతా కూడా చాలా ఛాలెంజింగ్‌గా చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి కూడా వరుణ్ గారు అయితే చాలా బాగుంటారు. ఆ రెండో క్యారెక్టర్ ఏదైతే కొరియన్ క్యారెక్టర్ కూడా బాగా సూట్ అవుతారు అనేది బేసిక్ థింగ్ అనుకున్నప్పుడు. అంటే 2 క్యారెక్టర్ల మధ్య ఏమన్నా రిలేషన్ ఉంటుందా? జస్ట్ ఓన్లీ ఆ సోల్ వరకే ఈ క్యారెక్టర్‌లోకి ఎంటర్ లేదు అవుతుందా? లేదు సార్, రిలేషన్ ఉంటుంది. ఏంటి ఆ రిలేషన్ అనేది కూడా చూడాలి సినిమా. జనరల్గా ఏముందండి, ఇక్కడ ట్విన్స్ ఉన్నప్పుడు అక్కడ కొరియాలోకి అడాప్ట్ వెళ్ళటము, అక్కడ జరిగిన అన్యాయాన్ని ఇతని ద్వారా పగ తెచ్చుకోవటం, ఇలాంటి ఇదే ఉంటుంది కదా జనరల్గా మనం. ఇది అయితే కాదు సార్. అందుకే కొద్దిగా డిఫరెంట్ ఫిల్మ్, కొద్దిగా కొత్తగా ఉంటుంది అనేది డెఫినెట్గా చెప్పగలను సార్. అంటే ఏంటి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి? మెయిన్ బేసిక్గా ఫన్ సార్. ఫస్ట్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది నేను అన్నట్టు సత్య వరుణ్ తేజ్ మధ్య క్యారెక్టరైజేషన్ మధ్య వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ కొరియన్ సోల్ హీరో బాడీలోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి వీళ్ళ కన్ఫ్యూజన్ కానీ ఇవి ఆ సోల్ ఏదైతే కనకరాజ్ బాడీలోకి ఎక్కిందో అక్కడి నుంచి అతను బిహేవ్ చేసే పద్ధతి కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మోస్ట్లీ ఆ ఫన్ దీంట్లోనే రన్ అవుతూ ఉంటుంది మూవీ. యా సార్.